హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? ఈ రోజు మనం టెంపుల్స్ ఏం చూడట్లేదు కానీ మన ట్రెడిషన్ మన ట్రెండ్ అయ్యింది. ఏంటి అనుకుంటున్నారా? మట్టి పాత్రలు, మట్టి వస్తువులు అన్నమాట. సో ఎందుకంటే మన ఇండియన్స్ ఏది కూడా ట్రెడిషన్ ని ఎప్పుడు వదులుకోరు. సో అలాంటి ఒక ట్రెడిషన్ ఏమిటి అంటే మట్టితో చేసిన వస్తువులు అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మట్టితో చేసిన బొమ్మలన్నీ చూసేద్దాము. చాలా అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు. మన ఇంట్లో పింగాణి, మట్టి, ప్లాస్టిక్ బొమ్మలు కాకుండా ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చిన్ని కృష్ణయ్య రాధాకృష్ణులు, పక్కనే పెద్ద రాధాకృష్ణులు ఉన్నారు. ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే మన ఛానల్ కృష్ణామృతం కాబట్టి. సో ఇవన్నీ చూడండి, ఇక్కడ చేతి వృత్తి పనులది కూడా ఉన్నాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది. బొమ్మల కొలువు పెట్టే వాళ్ళకి ఇలాంటి వస్తువులు చాలా యూస్ఫుల్ అన్నమాట. ఒకరొకరు ఇవన్నీ కొని స్టోరేజ్ చేస్తారు. సో ప్రధానమంత్రి స్వనిధి యోజనతో ఈ సపోర్ట్ తో ఈ యొక్క షాప్స్ పెట్టుకోవడం జరిగిందని చెప్పారనమాట. ఇక్కడ ఎవరైతే ఈ షాప్ రన్ చేస్తున్నారో ఆ లేడీ చాలా బాగా మాట్లాడారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా వీటి గురించి వాళ్ళు చెప్తూ ఉంటే కోవిడ్ టైంలో వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు, ఆ తర్వాత నుంచి కూడా ఇది ఇంకా అది స్ట్రగుల్లో మేము నెట్టుకొని వచ్చాము, ఇవన్నీ చెప్తూ ఉంటే కొంచెం అన్ఈజీగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఇలా చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో కదా. సో అదే విధంగా ఇక్కడ చూడండి, పక్కనే ఇంకొక షాప్ ఉంది. సో ఇక్కడ బయట అంతా ఇవి ఉన్నాయి, లోపల మాత్రం చిన్న చిన్న బొమ్మ ఐటమ్స్ అవన్నీ పెట్టారనమాట. ముందు నుంచి మన ట్రెడిషన్ ఎప్పుడు కూడా, ముందు కాలం అయితే ఇంత యాంటిక్ లాగా తయారు చేసే వాళ్ళు కాదు, కానీ జనరల్ గా చిన్న చిన్న ఆడుకునే వస్తువులు అవన్నీ తయారు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇవన్నీ దొరుకుతున్నాయి మనకి. సో అక్కడైతే మొత్తం డెకర్ ఐటమ్స్, హోమ్ డెకర్ ఐటమ్స్, ఇక్కడైతే మొత్తం వెజల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. పెద్ద దమ్ బిర్యానీ పాట్ దగ్గర నుంచి ఫిష్ పులుసు పెట్టుకునేది అన్ని రకాలు ఉన్నాయి. మనం అన్నిటికీ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళని అడిగితే దీన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళు ఎంత బాగా చెప్పారనమాట. సో అప్పుడే నాకు అనిపించింది, సరే ఒక వీడియో చేద్దాము అనేసి. చెన్నై టు బెంగళూరు హైవేలో మనకు ఈ యొక్క షాప్స్, మనము ఫ్లైఓవర్ ఎక్కకుండా లెఫ్ట్ తీసుకున్నామంటే ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంటుంది. పలమనేర్ రోడ్ స్టార్టింగ్ లోనే ఉంటది ఈ షాప్స్ అన్ని కూడా. రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, హై ప్రైజెస్ ఏమీ లేవు. స్టార్టింగ్ చిన్న వెజల్స్ అయితే 50 రూపీస్ 60 రూపీస్ అలా ఉంది. సో కొంచెం సైజుని బట్టి రేట్ ఉంది. అంతా ఒక 300, 250, 500, 400 అలానే ఉన్నాయన్నమాట. ఈ బెల్స్ మంచి పాజిటివ్ సౌండ్స్ ఇస్తుందండి. మనము కారిడార్ లో మనము పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఇవన్నీ చూస్తూ ఉంటే. మనం ఇప్పుడు అవాయిడ్ ప్లాస్టిక్ అని చెప్తున్నాం కదా, ఈవెన్ ఇలాంటి వాటర్ బాటిల్స్ మనం యూజ్ చేయొచ్చు. సో మనకు ఆ పెయింట్ కూడా వద్దు అనుకుంటే పెయింట్ లేకుండా కూడా ఉన్నాయి వాటర్ బాటిల్స్, అవి యూజ్ చేయొచ్చు. నేనైతే కుండ ఒకటి తీసుకున్నాను చిన్నది. ఎందుకంటే ఎంత ఫ్రిడ్జ్ వాటర్ తాగినా కూడా మనకి కుండలో నీళ్ళు తాగితే బాగుంటుంది, ఆ టేస్ట్ వైజ్. కానీ అది మట్టిలో మనకు కావాల్సిన ఈ వాల్యూస్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం గార్డెన్ లో పెట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే దేవుళ్ళకి ఇవ్వడానికి, అవన్నీ కూడా గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి. నాకు ఈ కన్నయ్య బాగా నచ్చాడు, రాధాకృష్ణులు అన్నమాట. సో ఇక్కడ వాళ్ళ నెంబరు, వాళ్ళ షాప్ నేము డిస్ప్లే పెట్టాను. సో ఈసారి ఖచ్చితంగా మీరు బెంగళూరు చెన్నై రోడ్ లో వెళ్ళేటప్పుడు విజిట్ చేయండి. తప్పకుండా ఇలాంటి వాళ్ళకి మనము ఒక హ్యాండ్ అందించినట్టు కూడా ఉంటాం. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.